కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా కవిత సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, ఎందుకు అంటే అన్నయ్య గాబట్టి ఆటోమేటిక్‌గా ఏ చెల్లెలైనా విష్ జేస్తది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముందని జెప్పేసి చూసుకున్నట్టయితే, గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే రజతోత్సవం సభ అయిపోయిందో, తర్వాత ఒక లేఖ కేసీఆర్ గారికి రాయడం, తర్వాత కొన్ని దయ్యాలు మీతోటున్నాయని జెప్పేసి అనడం, కేసీఆర్ దేవుడు, ఆ దయ్యాలను వదిలించుకుంటే బీఆర్ఎస్ పార్టీ మరింత ముందలకి వెళ్తదని జెప్పేసి చెప్పడం. తర్వాత వేరే ప్రెస్ మీట్‌లలో అసలు నా పైన దాడి చేస్తుంటే, నా పైన అనరాని మాటలు అంటుంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు గూడా స్పందించట్లేదని జెప్పేసి చెప్పడం. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొస్తే బీసీలకు సంబంధించి 42% ఆర్డినెన్స్ తీసుకొస్తే బీఆర్ఎస్ భవన్‌లో మాత్రం దిష్టి బొమ్మ దహన కార్యక్రమాలు చేస్తే ఇక్కడ కల్వకుంట్ల కవిత జాగృతి నుంచి సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ విధంగా కేటీఆర్‌కి, కవితకి మధ్య కొంత దూరం ఏర్పడ్డది. సో, ఇద్దరికీ మాటలు లేవని చెప్పేసి రకరకాలుగా మాటలు రావడం అనేది జరిగింది. సో, ఆ సోషల్ మీడియాలో కావచ్చు, ఈ సోషల్ మీడియాలో అసలు కవితకి, కేటీఆర్‌కి దూరం పెరిగిపోయింది. తర్వాత సింగరేణికి సంబంధించి ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి పదవిని గూడా తీసేశారు. అది ఇది అని జెప్పేసి గూడా రావడం అనేది జరిగింది. సో, ఈరోజు కవిత గారు అన్నయ్య హ్యాపీ బర్త్‌డే అని జెప్పేసి ట్వీట్ జేయడంతోటి అసలు వారిద్దరి మధ్య ఎలాంటి విరుద్ధం లేదు. వైరుధ్యం అంతకన్నా లేదు. వారిద్దరూ కలిసే ఉన్నారు. పార్టీ అంటే ఇప్పుడు జాగృతి పెట్టారు గాబట్టి, జాగృతి నుంచి తన కార్యక్రమాలు తను యాక్టివ్‌గా చేసుకుంటూ పోతున్నారు తప్పించి, బీఆర్ఎస్‌లో ఏ ఒక్కరితోటి గూడా అంటే వైరుధ్యాలు లేవని జెప్పేసి గూడా ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఒక్క మెసేజ్ తోటి మళ్ళీ అందరూ అంటే కవిత పెద్ద గిఫ్ట్ ఇచ్చింది కేటీఆర్ గారికి అని జెప్పేసి, మళ్ళీ ఈరోజు గూడా ఉదయం నుంచి చూసుకున్నట్టయితే రకరకాలుగా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. సో, చెల్లెలు కాబట్టి అన్నయ్యకి అన్నయ్యతోటి మాట్లాడుతుంటది. అది ఏ ఇంట్లో అయినా సరే కామన్. కాకపోతే ఏ ఇంట్లో గూడా అన్న చెల్లెల మధ్యలో కొంతవరకు మనస్పర్ధాలు గూడా ఉంటాయి. అది జనరల్‌గా మనం జూశేదే. సో, ఒకవేళ ఏదైనా సిట్యుయేషన్‌లో ఇద్దరి మధ్యలో మనస్పర్ధాలు జరిగినప్పటికీ, ఈరోజు కాకపోయినా రేపైనా కలిసే ఉంటారు. అందుట్లో కవిత గారు గావచ్చు, కేటీఆర్ గారు గావచ్చు, వెల్ ఎడ్యుకేటెడ్. సో, పదవుల విషయంలో గావచ్చు, అంటే అందరికీ కేసీఆర్ గారైతే న్యాయమే చేశారు అని జెప్పేసి అనుకోవచ్చు. సో, ఈరోజు ట్వీట్ జేయడంతోటి వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని జెప్పేసి ఒక క్లారిటీ రావడం అనేది జరిగింది. సో, గతంలో ఎప్పుడు గూడా హరీష్ రావు గారి పేరు గావచ్చు, కేటీఆర్ పేరు ఎక్కడ గూడా తీయలేదు. అంటే కొందరిని ఉద్దేశించి అనడం అనేది జరిగింది తప్పించి, వాళ్ళనే టార్గెట్ చేస్తూ గూడా ఎప్పుడు అనలేదు. అదొక అంటే ఇన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్యల వైరం పెరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో దూరం ఉంది అని జెప్పేసి రకరకాల కథనాలకి హీరోతో ఫుల్ స్టాప్ పడ్డదని జెప్పేసి గూడా చెప్పుకోవచ్చు. సో, మొత్తానికి కవిత గారి ట్వీట్‌లో అన్నయ్య అనే అనురాగం గావచ్చు, వారికి బర్త్‌డే విష్ చేయడం అనేది ఒక గొప్ప అచీవ్‌మెంట్‌గా